హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినూషా వ్లాగ్స్. సో మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి 10 డేస్ ముందు సిక్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇంకా మమ్మీ పెళ్లి పనుల్లో బిజీ ఉండడం వల్ల అసలు రావడానికి కుదరలేదు. బట్ అడ్మిట్ అయ్యేటప్పుడు మమ్మీ రాలేదనేది చాలా ఫీల్ అయ్యాను. ఇంకా తర్వాత మమ్మీ రాకపోయినా కూడా నాకు మమ్మీ రాలేదన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఎందుకంటే మా ఆయన నన్ను అలా చూసుకున్నాడు. ఇంకా తమ్ముడు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలని చెప్పి 2 డేస్ ముందే డిశ్చార్జ్ అయిపోయాను. నాకు ఎక్కడికి వెళ్ళే టైం లేకుండే. ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదు. షాపింగ్‌కి కూడా డిశ్చార్జ్ అవ్వగానే డైరెక్ట్‌లీ వెళ్ళిపోయా. ఇంకా టైం లేక ఏదో ఒకటి సెట్ చేసుకున్నాను. 1 డేలో స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు స్వప్న. జ్యువెలరీ గురించి కూడా నాకు చాలా టెన్షన్ ఉండే అసలు. నోస్ టు టోస్ నుండి జయ గారు సెట్ చేశారు జ్యువెలరీ అంతా కూడా. సో అవుట్‌ఫిట్ అండ్ జ్యువెలరీ ఎలా సెట్ అయిపోయిందో లాస్ట్‌లో చూడండి. ఇంకా నాకు క్యాన్‌లా అయితే రిమూవ్ చేయలేదు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ ముందు డే వరకి కూడా నాకు సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయన్నమాట. సో నా టఫెస్ట్ టైంలో నాతో డాక్టర్ అనిత గారు ఉండే. అనిత గారి వల్ల తొందరగా రికవరీ అయ్యాను. ఇంకా ఫైనల్‌గా ఇలా రెడీ అయిపోయాను. ఎంగేజ్మెంట్‌కి అసలు ఓపిక కూడా లేకుండే రెడీ అవ్వడానికి. సో ఓన్లీ హెయిర్ స్టైల్ ఏసుకున్నాను. నో మేకప్, ఓన్లీ లిప్‌స్టిక్. ఇంకా స్వీటీకి కూడా నేనే మేకప్ చేశాను కాబట్టి నాకు అసలు టైం సరిపోలేదు. సో అంత ఓపిక కూడా లేకుండే రెడీ అవ్వడానికి. సో ఇదన్నమాట మా తమ్ముడి ఎంగేజ్మెంట్ స్టోరీ. సో ఏదేమైనా సరే తమ్ముడి ఎంగేజ్మెంట్ అంటే ఆ మాత్రం హడావిడి ఉండాల్సిందే. సో ఎంగేజ్మెంట్ అనే కాదు, ఏ ఈవెంట్ అయినా ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.